పద్మజ గారు బెంగళూరు నుంచి పంపించారండి. శివాలయంలో సోమసూత్రం అంటే ఏమిటి, దానిని దాటకూడదా అంటూ అడుగుతున్నారు. ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీచికాం అంటుంది శివ సంబంధిత శాస్త్ర ప్రపంచం. ఈశ్వరుడు విశ్వవ్యాపకమైనటువంటి చైతన్య ప్రపంచానికి స్థూలంగా కనిపించేటటువంటి ఒక రూపం లింగాకారం. నిర్గుణ బ్రహ్మోపాసనకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి రూపం లింగం. ఈ లింగం అటు ఇటు పడిపోకుండా ఉండే నిమిత్తమై సోమసూత్రం పానవట్టం ఏర్పాటు చేస్తారు. ఈ పానవట్టం పార్వతి స్వరూపంగా భావన చేస్తే ఈ పానవట్టం పైన మనం చేసేటటువంటి అభిషేక ద్రవ్యము నీరు, ఇంకా ఏవైనా అభిషేక ద్రవ్యములు పాలు పెరుగు తేనె నెయ్యి ఇలా పంచామృతములు పంచగవ్యములు ఏవైనా కావచ్చుగాక ఇవన్నీ కూడా ఆ పానవట్టం మీద నుంచి అభిషేక ద్రవ్యంగా క్రిందన జారి అలా ఉత్తరం వైపున ప్రవహిస్తూ ఉంటాయి. అలా ప్రవహించి సమీపంలో ఉండేటటువంటి నది, తీర్థము, క్షేత్రము, మడుగు, సరస్సు, ఆలయాల పక్కనే సరస్సు ఉండాలి. అందులో లీనం అయ్యేంత వరకు ఉండేటటువంటి మార్గము సోమసూత్రము అని చెప్పబడుతుంది. దీనిని దాటకూడదు. ఇది మనకు శివ సంబంధిత శాస్త్రం విధించిన ఒక నియమం. ఎందుకని అంటే అది శివుని ఆజ్ఞ. ఈశ్వరుని పైన అభిషేక ద్రవ్యం ఎంతటి పవిత్రమైనటువంటిది అంటే దాన్ని దాటితే మనకు అనంతమైన పాపములు వస్తాయి అని కూడా ఆ శివ సంబంధిత జ్ఞానం ఇలా తెలియజేస్తుంది. కనుక మరి ఏం చేయాలి? అక్కడి దాకా వెళ్ళి నందీశ్వరుడి నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనుదిరిగి నందీశ్వరుడి వరకు వచ్చి ఆ పిమ్మట మళ్ళీ నందీశ్వరుడి నుంచి దక్షిణ మార్గంలో సోమసూత్రం వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తే ఇలా 3 సార్లు తిరిగితే దీనికి చండీశ్వర ప్రదక్షిణ అని పేరు. సోమసూత్రం, పానవట్టం దీనిని దాటకూడదు అంటారు. ఆలయాలలో ప్రత్యేకించి చండీశ్వరుడు అనే స్వామి ఉండేంత వరకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. ఆ పిమ్మట అవతల మనం దాటవచ్చును, ఏ చింత లేదు. ప్రాచీన కాలంలో ఉండే ఆలయాలలో గర్భాలయానికే సంబంధించి ఈ రాక్షస ఆవాహన లేక ఆ ఇందాక చెప్పామే ఇంద్రసేనుడు అనే పూర్వశాస్త్రంలో ఉండే రాజుగారు ఇప్పుడు చండీశ్వరుడు అయ్యాడు. ఆ మూర్తి అంతవరకే ఉండేవాడు కాబట్టి ఆ పిమ్మట మనం ప్రదక్షిణాలు చేసేవాళ్ళం. ఆధునిక కాలంలో విజ్ఞానం, వివేకం, శాస్త్ర పరిచయం బాగా పెరిగింది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. అంతరాలయంలో గర్భాలయంలో శివ ప్రదక్షిణ కూడదు. బాహ్యంగా మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు. సోమసూత్రం అంతరాలయంలో పానవట్టం పరిధిలోనే ఉంటుంది కాబట్టి బాహ్యంలో మీరు ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఏ చింత